నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. మా సబ్స్క్రైబర్లకు, వ్యూవర్లకు, ప్రకటనకర్తలకు, నాయకులకు, అధికారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ 2025 నూతన సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఆనందంగా గడవాలని ఆ అల్లాను, ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. మీ టీడీ న్యూస్ కేఎన్ఆర్ షరీఫ్. మీకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నవారు. ప్రజాపాలన ప్రభుత్వం 2024 సంవత్సర కాలం పూర్తి చేసుకొని 2025 సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రవాణా శాఖ మంత్రిగా మీ అందరూ సురక్షిత ప్రయాణం చేయాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ప్రాణాపాయం కలగకుండా, ఇతరులకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ముందుకు కొనసాగుతూ మీ జీవితాల్లో సుఖ సంతోషాలను పంచుకునే విధంగా, కుటుంబ సభ్యులతో ఉండే విధంగా మరి మీ అందరికీ శుభం జరగాలి 2025 సంవత్సరం ఆకాంక్షిస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. తెలంగాణ ప్రజలందరూ 2024లో వారి వారి కార్యకలాపాల్లో మరి విజయం ఉంచారని భావిస్తూ, మరి రాబోయే నూతన సంవత్సరం 2025 సంవత్సరంలో తెలంగాణ ప్రజలందరికీ శుభాలు కలగాలని, అందరికీ మంచి జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ, ముఖ్యంగా కరీంనగర్ జిల్లా ప్రజలందరూ, మానాకొండ నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు రాబోయే సంక్రాంతిని కూడా ప్రజలందరూ సుఖ సంతోషాల్లో గడుపుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం అవుతున్న సందర్భంలో కూడా మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి, అలాగే మంత్రివర్గానికి, మరి కరీంనగర్ ఉమ్మడి జిల్లా శ్రీధర్ బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మరి ఈ మంత్రివర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి మరి నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, మంత్రివర్గం మంచి నిర్ణయాలు తీసుకొని ప్రజలందరికీ అభివృద్ధిలో బాసటగా ఉండాలని, మరి ఇచ్చిన పథకాలన్నీ నెరవేరుస్తూనే ఇంకా కొత్త పథకాలు అమలు చేసే విధంగా కేబినెట్ నిర్ణయం తీసుకున్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వానికి మరొకసారి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సంక్రాంతి పండుగలు ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ, మరొకసారి తెలంగాణ ప్రజలందరికీ, కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ, మానాకొండ నియోజక ప్రజలందరికీ రాబోయే నూతన సంవత్సర 2025 శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మీ ఆరపల్లి మోహన్, మాజీ శాసనసభ్యులు, మానాకొండ. నమస్కారములు. కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకందరికీ, ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తున్నాము. అందరూ ఎలాంటి సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు రాకుండా కలకాలం భగవంతుడు చల్లగా చూడాలని, ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంపదలతోటి విరజల్లాలని, వెలుగు ప్రసాదించాలని, దానికి గాను అందరూ బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్ర ప్రజలు అభివృద్ధి ధ్యేయంగా పాటుపడే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనందరికీ చేదోడు వాదోడుగా, అండదండలుగా, అపన్నాస్తంగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్న మన సీఎం గారికి మరియు రాష్ట్ర ప్రజలకు మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తున్నాను. మీ పురుమల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, కరీంనగర్. కరీంనగర్ నగర ప్రజలకు మరియు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు, అలాగే కాంగ్రెస్ కార్యకర్తలకు, ముఖ్యంగా మహిళా సోదరిమణులకు, బీసీ, ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీ వర్గాలకు నా యొక్క హృదయపూర్వక నూతన సంవత్సర మరియు సంక్రాంతి
శుభాకాంక్షలు. అందరూ కూడా రాబోయే సంవత్సరంలో సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో వారి కుటుంబాలు వర్ధిల్లాలి. మరియు ఆర్థికపరమైన అంశాల్లో, సామాజికపరమైన అంశాల్లో, రాజకీయపరమైన అంశాల్లో అందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. ముఖ్యంగా మన జిల్లాకు, ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే శ్రీధర్ బాబు గారికి, మరియు మన జిల్లా అధ్యక్షులు ఇన్ని సంవత్సరాలు మరి కాంగ్రెస్ పార్టీని పార్టీ పరంగా ముందుకు తీసుకువెళ్ళినటువంటి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారు, మరియు ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, అలాగే ఆది శ్రీనివాస్ గారు, విజయ రమణారావు గారు, మక్కా సింగ్ రాజ్ ఠాకూర్ గారు, ఇంకా పార్టీలో ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు కేకే మహేందర్ రెడ్డి గారు, మరి పురమల్ల శ్రీనివాస్ గారు, గ్రంథాలయ సంస్థ చైర్మన్, అలాగే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారికి కూడా హృదయపూర్వక నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరంలో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ గౌడ్ గారి సారథ్యంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా ఈ జిల్లా అభివృద్ధి కోసం అందరి సహకారం తీసుకొని, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గౌడ్ గారి సారథ్యంలో ముందుకు పోవాలి. కార్యకర్తలంతా కూడా మీ వెన్నంటి ఉంటారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. మరియు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలనే ఏకైక సంకల్పంతో మరి కార్యకర్తలు అందరూ కూడా ముందుకు నడవడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా హృదయపూర్వకంగా వారందరికీ కూడా నా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కరీంనగర్ నగర ప్రజలకు, అదేవిధంగా డివిజన్ ప్రజలకు 2024 వీడ్కోలు చెప్తూ 2025 నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధంగా సంవత్సర కాంగ్రెస్ పరిపాలన ప్రజాపాలనలో విజయవంతం చేసుకొని సంవత్సరం పూర్తి చేసుకొని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో 6 గ్యారంటీల పథకాలు దూసుకెళ్తున్న సందర్భంలో, అదేవిధంగా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు తన శాఖాపరమైన అంశాలపై మంచి స్పందన ఇస్తూ ముందు స్థానంలో నిలిచి పొన్నం ప్రభాకర్ గారు తన రవాణా శాఖ మంత్రి విషయంలో కానీ, బీసీ సంక్షేమ విషయంలో కానీ మంచి పనులను అభివృద్ధి చేస్తూ మంచి కార్యక్రమాలు చేస్తూ 2024 సంవత్సర కాలంలో మంచి పనులు చేయడం జరిగింది. అదేవిధంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే 2000 నూతన సంవత్సరంలో మరిన్ని అభివృద్ధి పనులు, శాఖాపరమైన పనులు చేస్తూ, అదేవిధంగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ గారు, అదేవిధంగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు మరియు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశన్న గారు, అదేవిధంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవనీయులు పెద్దలు పిల్చాల రాజేందర్ రావు గారు, అదేవిధంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం అయినటువంటి పురమల్ల శ్రీనివాస్ గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి పద్మాకర్ రెడ్డి గారు, వీరందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లాలో అందరం కలిసి ఐకమత్యం ఉండి మరింత ముందుకు తీసుకుపోవాలని మరొక్కసారి 2024 వీడ్కోలు తెలుపుతూ 2025 నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ అంతా ముందుకు పోవాలని, మరింత ముందుకు వెళ్ళాలని ఆకాంక్షిస్తూ, అదేవిధంగా నగర ప్రజలకు కానీ కాంగ్రెస్ నాయకులకు కానీ శుభాకాంక్షలు తెలుపుతూ
నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు మూల వెంకట రవీందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి. కరీంనగర్ కాంగ్రెస్ డీసీసీ సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ గారు ప్రజలకు, అధికారులకు, నాయకులకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారి మాటలోనే విందాం. ప్రారంభం ముందు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికి ఇస్తున్నాను. అందరు కలిసిమెలిసి ఉండాలి, ప్రేమ కొద్దిగా ఉండాలి, నీతి నిజాయితీగా ఉండాలి, భేదభావం ఉండద్దు. పార్టీ భేదభావం అది వేరే సంగతి. మత వాళ్ళకు మొహర్రం కొత్త సంవత్సరం, కొందరికి ఉగాది. అట్లాగే ఈ సంవత్సరం కూడా ఇంపార్టెంట్. దీంతోనే మేము అన్ని పనులు చేస్తాం, అన్ని పనులు అవుతాయి, అన్ని ప్రోగ్రామ్స్ అవుతాయి కదా. దీనికి కూడా మనము రెस्पेक्ट ఇవ్వాలి. మన मुस्लिम भाइयों को, हमारे हिंदू भाइयों को, हमारे पूरे पॉलिटिक्स में जो भी लीडर्स हैं, बड़े छोटे मिनिस्टर्स, सीएम साहब वगैरह सभी को मैं दिली तौर पे ये साल की, आने वाले साल की 2025 की मैं मुबारकबादी देता हूँ. खुशहाल रहे, आबाद रहे, और जैसा गुमान करेंगे हम अच्छे रहेंगे बोले तो अच्छे रहते, हम मिलके रहेंगे बोले तो मिलके रहते. जैसा सोचेंगे अल्लाह ताला वैसा हमारे साथ अच्छा पेश आएगा. मैं इससे ज़्यादा क्या बोलूँ. थैंक यू. 2024 సంవత్సరం పూర్తి చేసుకొని 2025 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మా కరీంనగర్ ప్రజలకు మరియు 11వ డివిజన్ ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రధాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, మంత్రి శ్రీధర్ బాబు గారికి, ఎమ్మెల్యేలకు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మేము 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మద నర్సన్న గార్లు నూతన సంవత్సరం ప్రత్యేక వీడియో చూస్తూనే ఉండండి పార్ట్ 2 కోసం. మరిన్ని వార్తలు, వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.